మనకి ఫ్లాగ్షిప్ కేటగిరీలో ఎన్ని ఫోన్స్ ఉన్నా ఐఫోన్స్ కుండే హైప్ అండ్ క్రేజే వేరు. అలానే ఐఫోన్స్ నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు, అది పక్కన పెట్టండి. కానీ ఏవైనా సేల్స్ వచ్చినప్పుడు మాత్రం అందరూ ఐఫోన్స్ కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సరే, ఈ హైప్ ఇవన్నీ పక్కన పెడితే యాక్చువల్ గా ఐఫోన్స్ వెనక కొన్ని చేదు నిజాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. నాకు తెలిసి ఈ రోజు నేను చెప్పే టాపిక్ మీరు ఇప్పటి వరకు చూసుంటారు కాబట్టి వీడియోని మొత్తం చూడండి, చాలా చాలా యూజ్ అవుతుంది. ఒక్కటైతే పక్క, వీడియో అయిపోయేసరికి ఒకవేళ మీరు ఆల్రెడీ ఐఫోన్ కొనేద్దామని డిసైడ్ అయిపోయినా కూడా ఈ వీడియో చూసాక ఖచ్చితంగా ఒక్కసారైనా మళ్ళీ ఆలోచిస్తారు. సో ఈ లోపు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024 అయిపోయే లోపు మనం 10,000 సబ్స్క్రైబర్స్ ని కొట్టేద్దాం. ఓకే, ఇప్పుడు మీకు ఒక చిన్న పిట్ట కథ చెప్తారండి. నాలంటోడు ఎవడో ఐఫోన్ 16 ఆఫర్స్ లో కొనేద్దామని తెగ వెయిట్ చేస్తున్నాడు. ఐఫోన్ ఎందుకు కొంటున్నాడో దాని వెనక ఉన్న రీజన్ ఏంటో మీకు ముందు తెలుస్తుంది. సరే, అలా వెయిట్ చేస్తూ ఆఫర్స్ రోజు వచ్చేసింది. కానీ ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే మనోడికి కొనాలని ఆశ ఒకటే ఉంది కానీ పైసలు లేవు. సరే, మళ్ళీ ఇలాంటి ఆఫర్స్ రావేమో అని చెప్పి ఈఎంఐ లో కొందామని డిసైడ్ అయిపోయాడు. ఎలాగోలా ఫోన్ ని 55,000 కి కొనేసాడు. ఇంత ఫోన్ కొనేసాక ఫోన్ కేసు, స్క్రీన్ గార్డులు, చార్జర్లు కొనకుండా ఉండలేం కాబట్టి అవి కూడా ఒక 3,000 పెట్టి కొన్నాడు. ఇంతవరకు బానే ఉంది. ఫోన్ కొనడానికి డబ్బులు లేకపోయినా ఈఎంఐ లో కొన్నాడు కాబట్టి నెలకు ఒక 3,000 4,000 కట్టేస్తాడు కాబట్టి అంత నొప్పి అనిపించదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనోడు కుదురుగా ఉండే రకం కాదు. ఏ వస్తువు అయినా ఎలా పడితే అలాగా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసే రకం. దీని రిజల్ట్ గా ఒక రోజు ఫోన్ డిస్ప్లే ఇరిగిపోయింది. ఫోన్ డిస్ప్లేతో పాటు మనోడు గుండె కూడా బద్దలైపోయింది. ఎందుకంటే ఫిజికల్ అండ్ యాక్సిడెంటల్ డ్యామేజ్ ని మనం వారంటీలో క్లెయిమ్ చేసుకోలేం కాబట్టి. సరే అని స్క్రీన్ రీప్లేస్మెంట్ కాస్ట్ ఎంత అని వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ 25,000 అని ఉంది. ఇంకా మనోడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఫోన్ ఈఎంఐ లో కొనేసాడు, ఇప్పుడు స్క్రీన్ ఏమో విరిగిపోయింది. ఇంకేం చేయాలో తెలియక అలా ఉన్నాడు. సరే, అసలు డిస్ప్లే కాదు మిగతా రిపేర్ కాస్ట్ ఎలా ఉన్నాయని వెబ్సైట్ మొత్తం చూస్తే బ్యాక్ గ్లాస్ పోతే దీని కాస్ట్ ఏమో 15,000, బ్యాటరీ రీప్లేస్మెంట్ కాస్ట్ ఏమో 10,000. ఒకవేళ పొరపాటున ఫోన్ మదర్ బోర్డ్ పోతే అసలు వీళ్ళు వెబ్సైట్ లోనే మెన్షన్ చేయలేదంటే దాని కాస్ట్ ఎంత ఉంటుందో అది నీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. ఇవన్నీ చూసాక అప్పుడు అర్థమైంది అనవసరంగా ఐఫోన్ కొనేసాడని. ఇంతకీ ఫోన్ ఎందుకు కొన్నాడంటే అది మనోడికి కూడా తెలియదు. ఏదో అందరూ కొనేస్తున్నారని చెప్పి హైప్ ఎక్కిపోయి ఫోన్ కొనేసాడు. ఇలా వాళ్ళని వీళ్ళని చూసి ఫోన్ కొనేసి చాలా పెద్ద తప్పు చేశాడని అప్పుడు అర్థమైంది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనం ఆల్రెడీ ప్రీమియం ప్రైస్ పే చేశాక కూడా వీళ్ళు రిపేర్ కాస్ట్ కి ఇంకా ప్రీమియం ప్రైస్ చార్జ్ చేస్తున్నారు. మనం ఆఫర్ లో ప్రైస్ కట్ అయిన ఫోన్ కొంటేనే ఎలా ఉందంటే ఒరిజినల్ ప్రైస్ కి కొన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. సో కాబట్టి మీరు కూడా ఏదో ఐఫోన్లు అందరూ కొనేస్తున్నారు కాబట్టి కొనేయకండి. నిజంగా ఆ ఫోన్ తో మీకు నీడ్ ఉంది అండ్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రాబ్లం కాదంటేనే అప్పుడు కొనుక్కోండి. అసలు ఫస్ట్ థింగ్, ఫోన్స్ ని ఈఎంఐ లో కొనడం మాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్. అంటే నా ఉద్దేశం, ఫోన్స్ కొనేటప్పుడు మనకి మనీ సరిపోకపోతేనే ఈఎంఐకి వెళ్తాం. అలా కాదు నేను నార్మల్ గా ఈఎంఐ ఆప్షన్ చూస్ చేసుకున్నాను లేకపోతే ఆఫర్ కోసం చూస్ చేసుకున్నాను అంటే పర్లేదు. కానీ ఫోన్ కొనేటప్పుడు కష్టంగా ఉండి ఈఎంఐ ఆప్షన్ చూస్ చేసుకుంటే మాత్రం అది చాలా తప్పని చెప్తాను. ఓకే, ఇలా రిపేర్ కాస్ట్ తగ్గించుకోవాలంటే మనకి ఇక్కడ ఒక చిన్న ఆప్షన్ ఉంది, అదే యాపిల్ కేర్. ఈ యాపిల్ కేర్ అనేది ఫోన్ ని బట్టి ప్లాన్ ని బట్టి 15,000 to 20,000 లో వేరీ అవుతుంది. ఈ యాపిల్ కేర్ ప్రొటెక్షన్ లో మనం యాక్సిడెంటల్ డ్యామేజ్ ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ మళ్ళీ ఇక్కడ ఒక చిన్న ఫిట్టింగ్ ఉంది. యాపిల్ కేర్ తీసుకున్నాక మనం స్క్రీన్ డ్యామేజ్ ని క్లెయిమ్ చేసుకోవాలంటే ఇక్కడ మళ్ళీ మనం 2,500 ఎక్స్ట్రా పే చేయాలి. ఇంకేదైనా మేజర్ యాక్సిడెంటల్ డ్యామేజ్ అయితే 8,000 to 9,000 వరకు మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీకు యాపిల్ కేర్ తీసుకున్నాక కూడా మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ లేంట్రా బాబు అని మీకు అనిపించవచ్చు. అది మన చేతిలో ఏం లేదు, అంతా యాపిల్ వాళ్ళ ఇష్టం కాబట్టి మనం ఏం చేయలేం. అయితే యాపిల్ కేర్ తీసుకోవడం ఎంతవరకు బెటర్ అని అడిగితే, యాపిల్ కేర్ తీసుకోక ముందు వీళ్ళు చార్జ్ చేసే కాస్ట్ కంటే తీసుకున్నాక వీళ్ళు చార్జ్ చేసేది కొంచెం తక్కువ కాబట్టి ఓవరాల్ గా మనకి తక్కువ కాస్ట్ తో రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం డివైస్ కొన్న 60 days లోపు మాత్రమే యాపిల్ కేర్ ని తీసుకోగలం. ఒకవేళ 60 days దాటిపోయిన తర్వాత యాపిల్ కేర్ తీసుకుందాం అనుకున్నా తీసుకోలేదు. ఫోన్ అనే కాదు, యాపిల్ నుంచి ఏ డివైస్ తీసుకున్నా ఇదే పాలసీ అప్లై అవుతుంది. ఇది మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి. ఇదే ఫ్లాగ్షిప్ కేటగిరీలో యాపిల్ తో పోటీ పడే సామ్సంగ్ స్మార్ట్ ఫోన్స్ కి మాత్రం ఈ రిపేర్ కాస్ట్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇవన్నీ మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం, దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతకీ మన పెట్టకథకి మోరల్ ఏంటంటే, వాళ్ళని వీళ్ళని చూసి ఐఫోన్స్ కొనేస్తే లాస్ట్ కి దెబ్బ పడేది మనకే. ఒకవేళ కొనాలన్నా మనోడిలాగా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసే వాళ్ళైతే యాపిల్ కేర్ లాంటివి తీసుకుంటే కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ మరీ ముఖ్యంగా ఈఎంఐ లో ఫోన్స్ ని కొనడం మాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి డ్యామేజ్ అయినప్పుడు ఫోన్ ఈఎంఐ పూర్తిగా అవ్వకముందే ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో అది ఈ వీడియో ఐఫోన్స్ కొనకండి అని చెప్పడానికి కాదు, ఐఫోన్స్ కొనేసాక ఉండే హిడెన్ చార్జెస్ గురించి చెప్పడానికి. ఇవన్నీ చాలా మందికి తెలియదు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కి మన వ్యూవర్స్ కి హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేశాను. ఈ వీడియో వల్ల మీకు హెల్ప్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.